ఒకసారి నంబర్ చెప్పవా వాళ్ళ డాడీది? ఎవరు డాడీది? ఇదేనా కాదా? 2488. ఇప్పుడు ఎందుకులే, ముందు ఉండి వాళ్ళ డాడీది ముందు మన సంగతి చూస్తా. గెలిగేసాలే నేను ఆల్రెడీ. గెలిగేసా నేను ఆల్రెడీ. ఎందుకురా? నాకు పని ఉంది వాళ్ళ డాడీతో. ఏం పని ఉంది? ఏంటిది? చావు కావాలి. ఎవరిది? ఎవరిదో ఒకరిది. చావులెందుకు కావాలి? దేనికి? ఎందుకు మనిషి చావులు ఎందుకు అంత ప్రాణాలతో? నన్ను కొట్టిన ప్రతి దెబ్బ అక్కడ దాకా తీసుకెళ్ళాలి. అది వాళ్ళ డాడీ నిన్ను కొడతాడా, నువ్వు స్వాతిని కొడతావా? నేను స్వాతిని అర్థం కాల. ఓకే, వస్తున్నాలే, మాట్లాడదాం. 30 minutes లో వస్తావా? ఇప్పుడు పట్టిడానికా మళ్ళీ? లేదు. మరి దేనికి? కొట్టిన ప్రతి దెబ్బ నువ్వు స్వాతిని కొట్టాలి. కొడితే ఇప్పుడు వాళ్ళ డాడీ నిన్ను కొట్టాలి, వదిలేస్తా అంతా. వాళ్ళ డాడీ నన్ను కొడితే వదిలేస్తావా? సరే, వాళ్ళ డాడీతోనే కొట్టించుకుంటా మొత్తం ప్రతి దెబ్బ యాజ్ ఇట్ ఈజ్ కొట్టించుకుంటా. సరే అయితే ఇంకెందుకైతే స్టేషన్ కా కొట్టి అయిపోయింది కదా, దీనికి సాల్వేషన్ అక్కడే ఉందంటే నేను అదే చేస్తా, ఆయనతోనే కొట్టించుకుంటా. ఆయన ఎలానో కొడతా. నాకు న్యాయం ఏంటి? నన్ను లంచం చేసి, నన్ను ఒక్కదాన్ని చేసి, నా పీపుల్ అందరినీ లాక్కొని. ఎవరు లాక్కొని? నీ పీపుల్ నేను లాక్కోలే, నీ పీపులే వచ్చేసారు. వాళ్ళు ఇప్పుడు వస్తారు బయటికి. వాళ్ళని తీసుకురా, అందరిని బయటికి తీసుకురా. షరీఫ్ గడు రావాలి, అందరూ. షరీఫ్ గడు వాడు రావాలి. ఓకే, డబ్బుల కోసం చేస్తున్నా అన్నాడు. ఎవరి దగ్గర ఎంత తీసుకున్నా నేను ఇప్పుడు దాకా? ఎవరి స్పెండింగ్స్ ఏం తీసుకున్నాను అది చూపించి మాట్లాడాలంతా. సరే అయితే ఎంత మాట్లాడేస్తే నేను వదిలేస్తా. ఓకే సరే అయితే. ఓకే, ఎంత చెప్పలు వస్తావు? ఇంకెందుకు నీకు స్టేషన్కి రావాలి? కేసు ఉంది ఇప్పుడు. ఇంకెందుకు? ఇంకా నేను ఇప్పుడు వాళ్ళ డాడీతో కొట్టించుకోవాలి, వీళ్ళందరినీ లాగుతా అన్నా. వాళ్ళందరినీ లాగినప్పుడు నేను వస్తా కదా, అప్పుడు వచ్చేస్తా. ఇంకా చేసేదేముంది? అది మేడంకి చెప్పు మరి. నేను అది చెప్పిన అదైతే సాయి రానంటున్నాడని, వస్తానంటున్నాడని. సరే చెప్పు, నేను చేసేది నా చేతుల్లో ఏమీ లేదు. ఏది నా చేతుల్లో? వాళ్ళది సపరేట్ సాయి. అది వాళ్ళ డాడీ నిన్ను కొడతాడా, నువ్వు స్వాతిని కొడతావా? అర్థం కాల. ఓకే, వస్తున్నాలే, మాట్లాడదాం. 30 minutes లో వస్తావా? ఇప్పుడు పట్టిడానికా మళ్ళీ? లేదు. నన్ను కొట్టిన ప్రతి దెబ్బ నువ్వు స్వాతిని కొట్టాలి. కొడితే ఇప్పుడు వాళ్ళ డాడీ నిన్ను కొట్టాలి, వదిలేస్తా అంతా. వాళ్ళ డాడీ నన్ను కొడితే వదిలేస్తావా? సరే, వాళ్ళ డాడీతోనే కొట్టించుకుంటా మొత్తం ప్రతి దెబ్బ యాజ్ ఇట్ ఈజ్ కొట్టించుకుంటా. సరే అయితే ఇంకెందుకైతే స్టేషన్ కా అయిపోయింది కదా, దీనికి సాల్వేషన్ అక్కడే ఉందంటే నేను అదే చేస్తా, ఆయనతోనే కొట్టించుకుంటా. నేను ఎలానో కొడతా. నాకు న్యాయం ఏంటి? నన్ను లంచం చేసి, నన్ను ఒక్కదాన్ని చేసి, నా పీపుల్ అందరినీ లాక్కొని. ఎవరు లాక్కొని? నీ పీపుల్ నేను లాక్కోలే, నీ పీపులే వచ్చేసారు. వాళ్ళు ఇప్పుడు వస్తారు బయటికి. వాళ్ళని తీసుకురా, అందరిని బయటికి తీసుకురా. షరీఫ్ గడు రావాలి, షరీఫ్ గడు వాడు రావాలి. ఓకే, డబ్బుల కోసం చేస్తున్నా అన్నాడు. ఎవరి దగ్గర ఎంత తీసుకున్నా నేను ఇప్పుడు దాకా? ఎవరి స్పెండింగ్స్ ఏం తీసుకున్నాను అది చూపించి మాట్లాడాలంతా. సరే అయితే ఎంత మాట్లాడేస్తే నేను వదిలేస్తా. ఓకే సరే అయితే. ఓకే, ఎంత చెప్పలు వస్తావు? ఇంకెందుకు నీకు స్టేషన్కి రావాలి? కేసు ఉంది ఇప్పుడు. ఇంకెందుకు? ఇంకా నేను ఇప్పుడు వాళ్ళ డాడీతో కొట్టించుకోవాలి, వీళ్ళందరినీ లాగుతా అన్నా. వాళ్ళందరినీ లాగినప్పుడు నేను వస్తా కదా, అప్పుడు వచ్చేస్తా. ఇంకా చేసేదేముంది? అది మేడంకి చెప్పు మరి. నేను అది చెప్పిన అదైతే సాయి రానంటున్నాడని, వస్తానంటున్నాడని. సరే చెప్పు, నేను చేసేది నా చేతుల్లో ఏమీ లేదు. ఏది? నా చేతుల్లో వాళ్ళది సపరేట్ సాయి. లేదా అదే మస్తాన్ వచ్చి సాతిని కొట్టాలి. ఏమంటే అసలు ఆ అమ్మాయి చాలా బజార్ది. అసలు నేను ఇంకా మీరు చెల్లి అనుకోండి, ఏమని అనుకోండి, అసలు ఎంతవరకు కరెక్ట్ ఆ పిల్ల చేసేది? ఎక్కడో దూరంగా కూర్చొని. నేను వెంకటేపాలెం అండి మీది.
నేను రాజమండ్రి అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, వెంకటాయపాలెం అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి అందరి డివైజెస్ లోకి ఈ విషయం వచ్చేలాగా వచ్చి నేను చస్తాను. అంతే తప్ప నేను వదలనైతే వదలను ఈ ఇష్యూని. నాకు ఇంకా టైం లేదు. నేను ఇప్పుడు కూడా స్టేషన్కి ఇంకెళ్ళాలి. అసలు అసలు ఫాదర్తో ఒకసారి మాట్లాడించండి. ఉమ్, మాట్లాడాలి నేను. ఏంటి డూప్లికేట్ ఫాదర్స్ ఇవి కాదు. డూప్లికేట్ ఫాదర్స్ ఇలా ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడుతున్నారంటే నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి మిమ్మల్ని నమ్మి మాట్లాడుతున్నాను. మీరు నన్ను ఫూల్ చేశారంటే అది మీ గొప్పతనం. మరి నువ్వు ఎక్కడి నుంచి పంపావయ్యి? ఇవి మాట్లాడడం గురించే ఇవాళ స్టేషన్ కి నేను నేను ఫోన్ చేసి నేను పిలుస్తాను మంచిగా అని అనుకున్నా. సో వాళ్ళే చేస్తారు నీకు. అరే నువ్వు నన్ను ఎక్కిడానికి పిలుస్తున్నావు, సేవ్ పిలుస్తున్నావు, ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఇలాంటి ఒక నిమిషంలోనే ఇలాంటి వాడు అయిపోయా. నా చనువులో మాట్లాడితే సేవ్. సరే ఎందుకు కొట్టాను మరి నువ్వు చెప్పు. నీకు తెలియదు ఎందుకు మాట్లాడితే సేవ్ ఏంటి? మరి ఎందుకు కొడతారా? ఇప్పుడు నేను ఇరుక్కున్నాను రా, వాళ్ళ డాడీ నీ మీదకి రావట్లా, నా మీదకి వస్తున్నాడు. రికార్డ్ చేసుకో, బర్రాబర్ పంపిస్తా నేను వీడియోలు. వాళ్ళ డాడీకి ఏంటి, వాళ్ళ రాజమహేంద్రవరం మొత్తం పంపిస్తా. ఏం చేస్తావు? ఎవరు నేనా? నిన్నేమని చేస్తానా? చెయ్యి. ఏం చేస్తావు? కొడతావా, చంపేస్తావా? షరీఫ్ గారిని తీసుకొచ్చి ఏం చేస్తావో చెయ్యి. సరేలే, నీకు మనిషి ప్రాణం అంటే కూడా విలువ లేదు కదా. అదే మరి నువ్వు ఎక్కడి నుంచి పంపావయ్యి? ఇవి మాట్లాడడం గురించే ఇవాళ స్టేషన్ కి నేను ఫోన్ చేసి నేను పిలుస్తాను మంచిగా అని అనుకున్నా. సో వాళ్ళే చేస్తారు నీకు. అరే నువ్వు నన్ను ఎక్కిడానికి పిలుస్తున్నావు, సేవ్ పిలుస్తున్నావు, ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఒక నిమిషంలోనే ఇలాంటి వాడు అయిపోయా. నా చనువులో మాట్లాడితే సేవ్. సరే ఎందుకు కొట్టాను మరి నువ్వు చెప్పు. నీకు తెలియదు ఎందుకు మాట్లాడితే సేవ్ ఏంటి? మరి ఎందుకు కొడతారా? ఇప్పుడు నేను ఇరుక్కున్నాను రా, వాళ్ళ డాడీ నీ మీదకి రావట్లా, నా మీదకి వస్తున్నాడు. రికార్డ్ చేసుకో, బర్రాబర్ పంపిస్తా నేను వీడియోలు. వాళ్ళ డాడీకి ఏంటి, వాళ్ళ రాజమహేంద్రవరం మొత్తం పంపిస్తా. ఏం చేస్తావు? ఎవరు నేనా? నిన్నేమని చేస్తానా? చెయ్యి. ఏం చేస్తావు? కొడతావా, చంపేస్తావా? షరీఫ్ గారిని తీసుకొచ్చి ఏం చేస్తావో చెయ్యి. సరేలే, నీకు మనిషి ప్రాణం అంటే కూడా విలువ లేదు కదా. అదే ఉంటే వాడిని కొట్టడానికి రండి, లేదా నన్ను చంపండి. నేను బర్రాబర్ అప్లోడ్ చేస్తా. పోలీస్ స్టేషన్ లో కాదు, ఎక్కడైనా ఒప్పుకుంటా ఇదే నిజాన్ని. ఏంటి ఇప్పుడు ఏంటి ఎప్పుడు జరిగింది మీకు తెలీదా? ఏమి మీ అమ్మ నీకేమవుతుందా స్వాతి? ఏమంటే నేను అమ్మాయి వీడియోలు ఉన్నాయి నా దగ్గర. నేను